ఐస్ క్రీమ్ తింటున్నావమ్మా? మా పాప ఆల్బమ్ వచ్చేసింది. సో నాకు కొన్ని పిక్స్ ఫోటోలోను కూడా ఈ ఆల్బమ్లోనే స్టోర్ చేసేసాను. సో ఫస్ట్ బర్త్డే ఆల్బమ్ అనమాట ఇది. సో చాలా మెమరీస్ ఉంటాయి కదా ఇందులోని, పెద్దయ్యాక చూసుకుంటారు. మనకైతే అంత అదృష్టం లేదు కానీ ఈ కాలం పిల్లలకైతే ఉన్నాయి కదా. సో ఈ ఆల్బమ్ అంతా కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేయండి. ఎవరమ్మ ఇది? అమ్మ. బాగున్నాయా? నీదా ఫొటోస్ అన్ని నీవేనా? చూపిద్దామా నీ ఆల్బమ్? చూపించు అందరికి నీ ఆల్బమ్. నీదా చెప్పులు? ఈ క్యాలెండర్ ఎవరిది? నీదేనా? చాలా బాగుంది చిట్టి తల్లి. వావ్, క్యూట్గా ఉన్నావు చిట్టి తల్లి. ఇది మా చిట్టి తల్లి ఆల్బమ్ అనమాట. సో ఇప్పుడు ఆల్బమ్ మొత్తం ఓపెన్ చేసి చూసేద్దామా? ఏయ్, వీళ్ళెవరమ్మా? ఇది ఎవరు? నాది. అయ్యో నీదా? అమ్మ మట్టి కొడదే, కొన్ని రోజులు ఉండనియా బాగా. చిట్టి చూడు. అయ్యో చూడనే బాబా నన్ను. బాగుంది చిట్టి తల్లి. అమ్మ, నాన్న, చిట్టి తల్లి. అన్నయ్య ఎక్కడ ఉన్నాడు? అయ్యో అన్నయ్య ఎక్కడ లేడు. అయ్యో పక్క పేపర్లో చూద్దామా? అన్నయ్య చూద్దామా? నీదిది. ఏ చిట్టి తల్లి చిన్నప్పుడు ఎన్ని, ఒక 1 month అప్పుడు పిక్ ఇది. ఇయ్యా చూడు చూడు, కళ్ళు చూడు ఎలా ఉన్నాయా. అయ్యా ఇయ్యా కాదు ఇది నువ్వే. ఇంకా చూద్దాం. వావ్ చిట్టలి, ఇది 4th month, ఇది 5th month క్యారెట్, ఇది ఉగాది. ఆగు, పాప్కార్న్ చూడు, పాప్కార్న్. నువ్వు పాప్కార్న్లో కూర్చున్నావా? ఇచ్చుడు ఇచ్చుడు, ఎగ్ బాగుంది కదా. వావ్. ఇది పాప, నువ్వే. ఉగాదికి నీకు 1st monthలో తీసాం. ఇది బాగుందా? బాగుందా? నెక్స్ట్. వావ్, ఇది కృష్ణుడి గెటప్లో 6th monthలో తీసిన పిక్. ఇది సింహాచలంలో తీసుకున్న పిక్. ఇది 7th monthలో తీసిన పిక్. బాగున్నాయి కదా, చాలా క్యూట్గా మెమొరీస్గా ఉండిపోవాలని నేను ఈ విధంగా ఆల్బంలో పెట్టించేసాను ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ. ఇది చిట్టితల్లి 1st birthdayకి ఫంక్షన్ హాల్ కాకుండా ఇంటి మేడ మీద చేసాము. బాగున్నాయి. అప్పుడు హెయిర్ మనం 11th monthలో తీసేసాము. సో 9th monthలో తీసాము, అందుకే కొంచెం వచ్చింది. సో అదే అలా మేనేజ్ చేసాం. ఇది బర్త్డే కేక్. ఇలా పెట్టి డిజైన్ చేయించాము, కస్టమైజేషన్ చేయించాము. ఇది ఏనుగు, ఇక్కడ టెడ్డీ వచ్చింది. సో ఇది ఒక ఎన్ని కేజీలు ఉంటుందో మర్చిపోయాను నేనైతే. అండ్ మాన్యా పేరు వచ్చేలాగా ఇక్కడ పెట్టించాను. ఇవన్నీ కూడా శివాజీ పార్క్లో ఫోటోషూట్స్ అయ్యాయి. చాలా బాగున్నాయి, చాలా బాగా తీశారు. అండ్ అక్కడ లొకేషన్ కూడా చాలా బాగా వచ్చింది. బ్లాక్ బోర్డ్ పెట్టి నాది, చాలా చాలా బాగున్నాయి. నాది మా ఫ్యామిలీ పిక్ ఫస్ట్ టైం తీసుకున్నాము. మా వాడు ఎలా చూస్తున్నాడో సీరియస్గా. బాగున్నాయి, చాలా బాగా వచ్చాయి ఫొటోస్. కాకపోతే మనమే కొంచెం ఎక్కువ రెడీ అయితే బాగుండేదేమో అనిపించింది. నేనైతే ఎక్కువ రెడీ అవ్వలేదు. వావ్, చూసారా ఎంత క్యూట్ వచ్చిందో. ఇవన్నీ కూడా మంచి మెమరీస్గా ఉండిపోతాయి వీళ్ళకి. మనకి ఎలాగో చిన్నప్పుడు లేదు కదా. ఇది అన్నప్రాసన్నకి ఫస్ట్ ఏది ముడతారా అని చెప్పి పెడతాం కదా. సో పెద్దబాల 6 బుక్ అయితే ఫస్ట్ పట్టుకుంది. తర్వాత ఏమో డబ్బులు పట్టుకుంది అనమాట. ఆ తర్వాత పసుపు కుంకుమ బంగారం అవి పట్టుకుంది. సో వాళ్ళ నాన్న ఎత్తుకునేటప్పుడు వాళ్ళు సడన్గా తీశారు ఈ పిక్. సడన్ పిక్సే చాలా బాగుంటాయి. ఇది ఫస్ట్ ర్యాక్కి నేను కొన్ని పిక్స్ కలెక్షన్ చేసేసి ఇలా ఆల్బంలో పెట్టేశాను. ఎందుకంటే మళ్ళీ అవి ఫోన్లో ఉంటే పోతాయి అని చెప్పి ఆల్బంలోనే పెట్టించేశాను. సో ఫస్ట్ ర్యాక్కి అలా అన్నీ దండం పెడుతుంటే ఈ విధంగా తీశాను. అది కూడా ఈ ఆల్బంలో స్టోర్ చేస్తాను. చిట్టలి బాగుందా? ఇది మా అమ్మ వాళ్ళు, అమ్మ, నాన్న, తమ్ముడు, అన్నయ్య, వదిన, అక్క పాప, వీళ్ళిద్దరూ అన్నయ్య పిల్లలు.
తమ్ముడికి ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. మా బాబు పాప. సో మా ఆయన లేరు ఇందులో, కిందికి వెళ్ళిపోయారు ఆ టైంలోని. నీదా అది? అయ్యో అయ్యో అయ్యో, నేను చూస్తున్నాను, ఉండుమా, నాకు చూపించవా? ఆగు, నేను అందరికీ చూపిస్తున్నాను కదా నీ వీడియో, నీ ఫొటోస్ ఎలా ఉన్నాయో అందరూ చూస్తారంట, ఓకేనా? ఏ నీ స్టిల్స్ చూడు ఎంత క్యూట్గా ఉన్నాయో. బాగుందా? బాగుంది. ఇగో ఇది చూడు, హాయ్ చెప్తున్నావా? అమ్మ ఎవరి ఫోన్ పట్టుకున్నావు? నీదా అది? నీ ఫోనా అది? చాలా బాగుంది చిట్టి. చిట్టి చూడు ఇక్కడ ఎలా నవ్వుతున్నావా క్యూట్గా. వావ్. అమ్మ చూడు చూడు చూడు, నువ్వు చందమామ మీద కూర్చున్నావు. వావ్ వావ్ చిట్టి, ఇదెవరిది? ఇది నీదేనా? నెక్స్ట్ నాకైతే ఈ లంగా జాకెట్ చాలా బాగా అనిపించింది, చాలా క్యూట్గా, ఎంత బాగుందో కదా, సింపుల్గా. కాస్ట్ కూడా ఎక్కువ పడలేదు, తక్కువ రేట్లోనే తీసేసుకున్నాను. ఇది అత్తయ్య ఫ్యామిలీ, మామయ్య, అత్తయ్య, మా మరిది, మా ఆయన, మా వదిన, వాళ్ళ పిల్లలు. సో ఇలా ఫ్యామిలీ పిక్లో ఉండిపోవాలని చెప్పేసి ఫ్యామిలీ పిక్ తీసిపించేసి ఉంచేసాను. ఇది ఆవు దూడల్లాగా ఇలా, అంటే ఇలా సంక్రాంతికి పెడతాం కదా, సో అలా సెట్ చేశారు. ఇక్కడ పిక్స్ మాత్రం చాలా బాగా వచ్చాయి, ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వల్ల అనుకుంటా. డెకరేషన్స్ చాలా బాగా చేశారు. ఇక్కడ మాత్రం అస్సలు కోఆపరేట్ చేయలేదు పాప, ఎందుకంటే టెడ్డీస్ చూసి డాడీ, నాన్న, అమ్మ, కా. ఇక్కడ టెడ్డీస్ ఉన్నాయని బ్యాక్ సైడ్ పాప అస్సలు కోఆపరేట్ చేయలేదు, భయపడిపోయింది. ఇయ్యా ఎవరాలు? ఇది అమ్మ, ఇది దాది, నువ్వు నాన్న, బో. ఇంకా 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 చూద్దామా? ఇది ఒకసారి లెగ్గమ్మా. వావ్ చూడు, ఈ రింగ్లో భలే కూర్చున్నావు నువ్వు, బాగుంది కదా. ఏ ఇచ్చాడు ఇచ్చాడు. ఇదిగా ఈ టెడ్డీస్ ఇవన్నీ కూడా భయపడిపోయి అక్కడ పెడుతుంటే చాలు ఫ్రంట్కి వచ్చేసేది అనమాట. తనకు కొంతమందికి ఇష్టం, కొంతమందికి ఇష్టం లేదు కదా. తాత, అమ్మమ్మ, ఇక్కడ తాత, నానమ్మ. ఫోటోల్లో ఎక్కువ మా ఆయన లేరు, మా ఆయనకి ఫోటోలు అంటే అంత ఇష్టం ఉండదు, అందుకే కిందకి వెళ్ళిపోయారు. ఇది కార్, ఇది కార్. ఎవరిది కార్? రెడ్ కలర్. నీదా ఇది? చాలా బాగుంది చిట్టి. ఇచ్చుడు ఇచ్చుడు. వావ్ క్యూట్గా ఉన్నావు చిట్టి. ఇక్కడ ఫొటోస్ మాత్రం చాలా క్లారిటీగా వచ్చాయి, బ్యాక్గ్రౌండ్ గ్రీన్ వచ్చింది కదా. సో ఇదైతే నైట్ అయిపోయింది, 6 అయిపోయింది. సో చీకట్లో తీయాల్సి వచ్చింది ఈ స్కూటీ మీద. సో వాళ్ళన్నీ ఎక్కువ లేవు, ఎందుకంటే వాడు గొప్ప అల్లరి కదా, ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ ఇది ఎక్కడ అంటే బీచ్లో తీసుకున్నాం అనమాట. మళ్ళీ వెళ్ళి కొన్ని పిక్స్ అసలు బాగా తీసుకోలేదని చెప్పేసి మళ్ళీ వెళ్ళి బీచ్లో తీసుకున్నాము. ఇది బీచ్లోనే వాటర్ వస్తున్నప్పుడు, బట్ బ్యాక్గ్రౌండ్ అంతా కట్ అయిపోయింది. ఇది మేడ మీద బర్త్డే రోజు అలా ప్లాన్ చేసాము, వాటర్ పైనుంచి వేసి. ఇంకే ఫోటోలు లేక ఇవే పెట్టేశారు ఇంకా మళ్ళా. సో ఇంకా మా ఓడైతే 1-2 ఫోటోల్లో మాత్రమే ఉన్నాడు, ఇంక లేడు, అంతే అయిపోయింది. లాస్ట్లో మంచి నవ్వు కదా, ఎంత క్యూట్గా నవ్విందో చిట్టి, నాదిష్టే తగిలిద్ది. ఫైనల్గా ఇలా పెట్టేశారు. ఏంటి ఆచి వెళ్దామా? ఆచి వెళ్దామా? ఏట్మా సాక్స్లా? ఎవరివి సాక్స్లు వేసుకున్నావు? నీదా? అన్నయ్యది అది. బాయ్ చెప్పు అయితే. బాయ్ బాయ్ బాయ్. కాల్ టైట్గా ఉందా? పెట్టేలా మళ్ళా?